నచ్చినా నచ్చకపోయినా నీకొక్కడే వారసుడు. భోగినేని వీర వెంకటరమణ. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే మూవీ చూసారో వాళ్ళు స్టోరీస్ లో గానీ బయట గానీ ఎలాంటి స్పాయిలర్స్ మాత్రం అయితే ఖచ్చితంగా ఇవ్వకండి. మూవీలో అయితే చాలా స్పాయిలర్స్ ఉంటాయి. మీకు ప్రతి ఒక్క ట్విస్ట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఓవరాల్ గా అయితే మార్వెల్ కి ఒక్కడే రక్షకుడు, అది స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి మరోసారి ఈ మూవీ అయితే ప్రూవ్ అయిపోయింది. నాన్ స్టాప్ గా స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ లో ప్రతి ఒక్క మూవీ హిట్. అండ్ ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అనేది చెప్పేయచ్చు. మీరు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అయితే రిలీజ్ అయిపోయింది. నాకు మూవీ ఎలా అనిపించింది అంటే, నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సే కాకుండా మేజర్ గా అనేది ఎమోషనల్ సీన్స్ అనేవి మాత్రం చాలా బాగా పండాయి. విఎఫ్ఎక్స్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా నచ్చాయి. ఇంకా మూవీ గురించి అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడేసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఐఎమ్ ఐషు. కొత్తగా వచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి. ఇంకా మూవీ గురించి డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ఎక్కడైతే నో వే హోమ్ లో ఎండ్ అయిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకు నో వే హోమ్ లో ఏం జరిగింది, పీటర్ పార్కర్ గురించి చాలా డైమెన్షన్ నుంచి, చాలా మల్టీవర్స్ నుంచి చాలా మంది విలన్స్ వచ్చేస్తారు. ఆ విలన్స్ ని వాళ్ళందరినీ తొలగించేయడానికి స్పైడర్ మ్యాన్ అనేది ఒక కొత్త స్పెల్ అయితే డాక్టర్ స్ట్రేంజ్ ని యూజ్ చేయమంటారు. అది ఏంటిది, పీటర్ పార్కర్ అనేవాడు ఎవరికి గుర్తుండకూడదు అని చెప్పేసి ఒక స్పెల్ అయితే చేయమంటాడు. దీని ద్వారా స్పైడర్ మ్యాన్ లవర్ అయిన ఎంజే, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన నెట్, అందరూ అసలు ఈ మన యూనివర్స్ లో ఉన్న మొత్తం వాళ్ళు పీటర్ పార్కర్ అనేది మర్చిపోతారు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు స్పైడర్ మ్యాన్ ఎవరు లేకుండా ఎలా బతికాడు, అండ్ స్పైడర్ మ్యాన్ బాడీలో కొత్త చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ వల్ల మన స్పైడర్ మ్యాన్ అయితే హల్క్ ని కలుస్తాడు, లైక్ బ్రూస్ బ్యానర్ అయితే కలుస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అండ్ కొత్త విలన్ కి స్పైడర్ మ్యాన్ కి సంబంధం ఏమిటి, ఆ విలన్ ని ఎలా ఎదుర్కొన్నాడు అని చెప్పేసి ఈ స్టోరీ లైన్. మూవీ అయితే ప్రతి ఒక్కటని 100%. రీసెంట్ గా రివ్యూస్ వచ్చిన ప్రకారం, లైక్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిపోయినప్పుడు విఎఫ్ఎక్స్ అంతా బాగాలేదన్నారు. కానీ మీరు ఖచ్చితంగా 3D లో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. విఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్. ప్రతి ఒక్కటి నాకు పర్సనల్ గా అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సినిమాలో స్వింగింగ్ సీన్స్ ఉంటాయి స్పైడర్ మ్యాన్. దాని తర్వాత నాకు ఈ మూవీలో అయితే చాలా బాగా నచ్చాయి. చాలా పర్టికులర్ గా స్లో మోషన్ షాట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక మెయిన్ గా మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వచ్చి మాట్లాడేసుకుందాం. మెయిన్ గా పాజిటివ్స్ వచ్చేపాటికి ఏంటంటే, విఎఫ్ఎక్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మీకు క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. స్పైడర్ మ్యాన్ మనం చాలా కొత్త తరహాలో అయితే చూస్తాము. అండ్ యాక్టింగ్ మాత్రం టామ్ హోలండ్ గారు అయితే చించేస్తారు. మీరైతే చాలా ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే ఎంజే అండ్ పీటర్ పార్కర్ సీన్స్ వస్తాయో మీరైతే ఖచ్చితంగా డ్యూడ్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా వేసుకుంటారు. ఈ మూవీలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ అయితే ఇంక్లూడ్ అవుతాయి. మీకు ఆ క్యారెక్టర్స్ అర్థం అవ్వాలంటే, లైక్ పనిషర్ 2 సీజన్స్ ఉంటాయి, అవి చూడాలి. అండ్ న్యూ అవెంజర్స్ మూవీ వచ్చింది కదా బ్లాక్ విడోది, తనది కూడా చూడాలి. ఇంకా మెయిన్ మీకు కొంచెం నిరాశపరిచేది అంటే, మీకు మెయిన్ అనుకునే క్యారెక్టర్ అయితే ఈ మూవీలో ఉండదు. హల్క్ సీన్స్ అండ్ స్పైడర్ మ్యాన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ద అవెంజర్స్ మూవీలో ఉన్న హల్క్ ని అయితే నేను చూశాను. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా పడ్డాయి. ఇంకా ఓవరాల్ గా క్లైమాక్స్ వచ్చి చాలా బాగుండింది. మీరు ఎండ్ కొంచెం షుగర్ ఆపుకొని ఎండ్ క్రెడిట్స్ కోసం కొంచెం వెయిట్ చేస్తే ఉంటది. ఖచ్చితంగా ఎండ్ క్రెడిట్స్ అయితే ఉంటాయి. దాన్ని మీరంతా సాటిస్ఫై అయితే అవ్వరు. ఇంకా ఇవి మూవీలోనే పాజిటివ్స్. బట్టి ఇంకా నెగిటివ్స్ వచ్చి మాట్లాడుకోవాలంటే, మన తెలుగు ఆడియన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రన్ టైం చాలా కొంచెం ఎక్కువ అనిపించింది. ప్రీవియస్ మూవీస్ ఎవరైతే స్పైడర్ మ్యాన్ మూవీస్ చూసారో, స్పైడర్ మ్యాన్ కి బాగా ఇష్టం ఉండి స్పైడర్ మ్యాన్ మూవీస్ బాగా కనెక్ట్ అయ్యారో వాళ్ళకైతే పిచ్చగా నచ్చింది. కొత్తగా ఎవరో ఈ హైప్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అని మాత్రం చాలా హైప్ ఉంది, వాళ్ళకైతే కొంచెం లాగ్ అయితే అనిపించింది. అండ్ కొత్త క్యారెక్టర్స్ వాళ్ళకి ఏమి అర్థం కావు. ఇంకొంచెం నెగిటివ్స్ వచ్చేప్పటికి, స్పైడర్ మ్యాన్ కి హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దానికి ఎండింగ్ లో అంత క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. మరి నెక్స్ట్ మూవీలో అయితే ఇస్తారేమో లేదు, మనకి తెలియదు. ఓవరాల్ స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ అయితే నాన్ స్టాప్ అయితే మరో హిట్ ని అయితే కొట్టుకుంది. మరి నెక్స్ట్ వచ్చే అవెంజర్స్ డూమ్స్ డే లో ఉంటాడా స్పైడర్ మ్యాన్, లేదంటే సీక్రెట్ వార్స్ లో ఉంటాడని చెప్పేసి క్లారిఫికేషన్ అయితే మనకి ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే మీకు నెక్స్ట్ లింక్స్ కూడా అంతగా ఏమి పెట్టలేదు. దీంట్లో పాత వాళ్ళని తెచ్చేసి అదేమి లింక్స్ పెట్టలేదు. నెక్స్ట్ మనకి క్లూస్ కూడా అంతగా ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ అవెంజర్స్ డూమ్స్ తో మనకు తెలిసింది. అంతవరకు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అయితే ఎంజాయ్ చేయండి. స్పైడర్ మ్యాన్ అయితే ఇండియాని మొత్తాన్ని ఏలేస్తాడు ఖచ్చితంగా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే రానున్నాయి. ఖచ్చితంగా అయితే మీరు 3D లో మల్టీప్లెక్స్ లో
ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నేను ఈ మూవీకి అవుట్ ఆఫ్ ద 5 నేనైతే 4 ఇస్తున్నాను. అంటే ఎందుకంటే నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. నాకు నో వే హోమ్ అంత కాకపోయినా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే ఈ మూవీ మంచి చాలా రోజుల తర్వాత మార్వెల్ మూవీస్ చాలా క్రింజ్ గా ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన మూవీస్ మొత్తం చాలా రోజుల తర్వాత ఒక మంచి ఒక వింటేజ్ మూవీని అయితే మార్వెల్ నుంచి అయితే నేను ఖచ్చితంగా చూశాను. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మళ్ళీ మరో రివ్యూతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. టాటా బై బై మీ యశ్వంత్.